నమస్కారం NXT G News కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుస్తాం. సోలార్ విండ్ పవర్ ఉత్పత్తి చేయడం ద్వారా 7 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు. సీఎం చంద్రబాబు వెల్లడి. తిరుమలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ప్రాయశ్చిత దీక్ష విరమణ, పటిష్టమైన ఏర్పాట్లు చేసిన పోలీసులు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడీపీ సమాయత్తం. కూటమి అభ్యర్థిగా ఆలపాటి గెలుపుకి సమిష్టిగా పనిచేస్తామని ఎమ్మెల్యే మాధవి వెల్లడి. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో సంచలన నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం. సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటన. రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. సోలార్ విండ్ పవర్ ఉత్పత్తి చేయడం ద్వారా ఈ ప్రాంతంలో 7.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కర్నూలు జిల్లా పుచ్చకాయలమడలో నిర్వహించిన గ్రామ సభలో సీఎం ప్రసంగించారు. వర్క్ ఫ్రం హోమ్ కి శ్రీకారం చుట్టాలనేది నా ఆలోచన. గ్రామాల్లో వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా సొంతూరులోనే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు అని తెలియజేశారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక పింఛన్ 4,000కు పెంచాం. 1వ తేదీన అధికారులు మీ ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్నారు. పింఛన్ల పంపిణీ శాశ్వతంగా కొనసాగిస్తాం. ఒకప్పుడు ఉద్యోగులకి జీతాలు సరిగ్గా వచ్చేవి కాదు. ఇప్పుడు ఉద్యోగులకి నెల నెల జీతాలు, పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు. జీతాల గురించి ఎవరు ఆందోళన చెందవద్దు. ఎన్నికల్లో ఎంతో చైతన్యంతో కూటమికి ఓట్లు వేశారని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఒకవేళ డైరెక్షన్ ఉన్నా చేయడానికి డబ్బులు లేకుండా నిర్వీర్యమైపోయే పరిస్థితికి వచ్చారు. అక్కడి నుంచి వాళ్ళను కూడా సమర్థవంతంగా పనిచేయించడానికి ముందుకు పోతున్నాం. నేను వచ్చిన మొదటి రోజునే సంతకాలు పెట్టాను, మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది. మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలు. ఇవన్నీ కూడా డిసెంబర్లో పరీక్షలు అవుతున్నాయి. పరీక్షలు అవుతానే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే కాదు, యువత చదువుకోనున్నారు, మీ అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాను. దానికోసమే ప్రణాళికలు తయారు చేసుకున్నాను. ఈ 20 లక్షల ఉద్యోగాలు ఏ రంగాల్లో వస్తాయో అవన్నీ కూడా అంచనాలు వేసుకుని ఎక్కడికక్కడ ఉద్యోగ కల్పన కోసం ముందుకు పోతున్నాం. ఇండస్ట్రీస్, పరిశ్రమలు చూశారు, ఎక్కడ పరిశ్రమలు వచ్చే పరిస్థితే లేదు. కానీ ఈరోజు నేను ఆలోచించింది, ఎట్టి పరిశ్రమలు కూడా మళ్ళా పరిశ్రమలు తేవాలని ఎక్కడికక్కడ ప్రయత్నాలు చేస్తున్నాం. కొన్ని మీరు చూస్తే ఇక్కడ ఉండేవాళ్ళు, ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు కూడా ఇక్కడ పరిశ్రమలు పెట్టాలనుకుని వీళ్ళకు భయపడిపోయి వీళ్ళ వాటాలు, కబ్జాలు, దౌర్జన్యాలకు భయపడి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. వాళ్ళందరినీ ఒకరిని తీసుకొస్తున్నాం. నిన్నే చూశారు, విశాఖపట్నంలో లూలు గ్రూప్ వచ్చారు. వాళ్ళు వస్తే కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి. అదే మాదిరిగా పరిశ్రమలు మన ప్రాంతంలో మీరు చూస్తే రాయలసీమని గ్రీన్ ఎనర్జీ హబ్గా సోలార్ కానీ విండ్ కానీ ఈ 2 కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితికి వస్తుంది. ఇది వస్తే 7,50,000 మందికి ఈ ప్రాంతంలో, రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వస్తాయి. అందుకే ఇంకొక పక్క ఆలోచించాను, గవర్నమెంట్ ద్వారా ఉద్యోగాలు ఇస్తాం, ప్రైవేట్ ద్వారా ఉద్యోగాలు ఇస్తాం. ఇవి కాకుండా ఇప్పుడు కూడా అడిగారు, ప్రాయశ్చిత దీక్ష విరమించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమలకు బయలుదేరారు. అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు చేసిన అనంతరం కాలినడకన తిరుమలకు పయనమయ్యారు. పవన్ రాకతో కూటమి నేతలు, జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం పవన్ కళ్యాణ్ శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత దీక్ష విరమిస్తారు. అనంతరం అన్నప్రసాద కేంద్రాన్ని పరిశీలించనున్నారు. పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ నేపథ్యంలో 30న రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో దీపాలు వెలిగించారు. అక్టోబర్ 1న ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఆలయాలు, యోగా కేంద్రాల్లో పఠించాలని పార్టీ శ్రేణులకు జనసేన అధిష్టానం సూచించింది. 2న నగర సంకీర్తన, 3న ఆలయాల్లో భజన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. Some kind of desecration continuously it's happening for the last few years, last 5-6 years,
and around 219 temples were desecrated. And in Ramatirtha, Lord Rama statue was head was chopped off. So this is not just about one prasad issue today. Maybe it came out. Maybe this was the triggering point to initiate all this. This Prayashchit Diksha is the commitment to take forward the Sanatana Dharma Parirakshana Board is very essential. That is the order of the day. This kind of occurrences, any kind of desecration to temples, and such kind of occurrences should be stopped and should be addressed at a different level. And all this, keeping all this in my mind, and I think that's what I initiated this Diksha. This is going to be, I think, 10th day. Once I'm done with this, tomorrow we're going to have a declaration day after, what we are going ahead, what we are looking at. It is not just about Diksha, it's not just about saying something and we're forgetting it. There should be some kind of permanent measure to this, or some permanent addressing mechanism to it. I think that's what we're going to unleash. That's what the roadmap which we would like to set on day after tomorrow. Sir, would you like to respond on this comments on yesterday and the issue, sir? I think they said in such a way it was. They never said it was not adulterated. Maybe whatever information they have on their hands, I think they commented on that, and the Honorable Supreme Court judges said it was. They didn't say it was unadulterated. They said regarding the date there was a confusion, which will be cleared. And that is one aspect. But it's a later. I think our government will take it forward. Like what kind of violations happened in the last 5 years? It's not just about a prasad issue. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల లడ్డూలో కల్తీని ఈ అంశంపై సిట్ దర్యాప్తుని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు చేసిన సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. తదుపరి విచారణ అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా విచారణ కొనసాగిస్తామని అన్నారు. ఈ దర్యాప్తును ఆపమని సిటీ యొక్క దర్యాప్తును ఆపమన్నారు. సిటీ యొక్క we've been informed from Supreme Court Counsel. మా లాయర్ ఉంటారు కదా, Counsel has informed this is what it is. We stopped. We are not in a hurry. We'll do it. Let the order come now. ఎందుకంటే నేను ఒక్కడే చెప్తున్నాను, అంటే దీని గురించి మనం ఎక్కువ చర్చించడం అనేది అంత సమంజసం కాదు. ఎందుకంటే ఇంకో కోర్టు అయితే మళ్ళీ అప్పీల్కి వెళ్తాను. సుప్రీంకోర్టు గురించి మాడితే చాలా డేంజర్ ఇప్పుడు. సో అక్కడతో ఆపేస్తాను. మీకు కానీ నాకు కానీ ఇద్దరికి ఇబ్బంది. నాకు తెలిసి ఏమిటంటే వాళ్ళొక ఇంటర్నల్ ఎంక్వైరీ చేశాక, అంతర్గతంగా ఒక ఎంక్వైరీ విచారణ చేశాక ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని ఉన్నటువంటి కంటెంట్స్ ప్రకారం మేము కేసు పెట్టడం జరుగుతుంది. ఆ కేసు యొక్క తీవ్రతను బట్టి సిట్ పెట్టడం జరిగింది. దానికి ప్రస్తుతానికి కొంచెం ఇంకొక రోజు పాటు అంతరాయం ఉంటుంది. మళ్ళీ చూస్తాము, ఆర్డర్ వచ్చిన ప్రకారం చూస్తాం. క్లియర్. మా వాళ్ళు పోయి నిన్నంతా ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది, శాంప్లింగ్ ఎక్కడ జరుగుతుంది అన్ని కూడా చూసి వచ్చారు. ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాన్ని ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంటుందని అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ధీమా వ్యక్తం చేశారు. పట్టభద్రులు ఎన్డీఏ కూటమి పక్షాన ఉన్నారని స్పష్టం చేశారు. మంగళవారం గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గల్లా మాధవి అధ్యక్షతన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా ఉన్న పట్టభద్రుల వివరాలను సేకరించడమే కాకుండా కొత్త వారికి ఓటు హక్కు కల్పించాలని కోరారు. ఈ మేరకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో ప్రజా విశ్వాసం పొందిందని అన్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ అనేక కార్యక్రమాలు అమలు చేసిందని వివరించారు. గత వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని తెలియజేశారు. ప్రజలతో పాటు దేవునికి అన్యాయం చేసిన వైసీపీ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు కోవెలముడి రవీంద్ర, ముత్తునేని రాజేష్, కనుపర్తి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్స్ ఎలా నిర్వహించాలి అనే ఒక కార్యాచరణ పార్టీ కార్యాలయంలో సమావేశం అవ్వడం జరిగింది.
డివిజన్ స్థాయిలో, క్లస్టర్ స్థాయిలో, అదేవిధంగా కార్పొరేటర్లు అందరూ కలిసి కూడా ఈరోజు ఎలాగ దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ప్లానింగ్ తీసుకోవడం జరిగింది. అయితే ఏ కూటమి నాయకులు అదేవిధంగా కార్యకర్తలు అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో చాలా చక్కగా సమర్థవంతంగా ఎదుర్కొని ఎలక్షన్స్ని ఘన విజయాన్ని చేకూర్చారో అదేవిధంగా ఇప్పుడు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా ఎంత మన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నా కూడా దీన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు అని భావిస్తూ చాలా సమర్థవంతంగా మంచి రిజల్ట్ని ఎమ్మెల్సీ గారికి కూడా తీసుకురావాలి అని చెప్పి ఈరోజు అందరం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా వారి డివిజన్ స్థాయిలో మంచి మెజారిటీతో వారు ముందుకు వస్తారు. అదే ఎన్రోల్మెంట్ రూపంలోనే వారు ఎన్ని ఎన్రోల్మెంట్స్ చేయించారు అనే దాని మీద దృష్టి పెట్టి ఈరోజు విజయాన్ని తీసుకొస్తారు అని చెప్పి మేము కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. పార్టీ ఆఫీసులోనూ లేదంటే ఆల్పాటి రాజా గారి ప్రత్యేకమైన ఆఫీసులో కూడా దీనికి తాలూకు మనకి క్వశ్చన్స్ ఉన్నా కానీ డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేసే విధంగా మనకి ఇక్కడ సిబ్బంది ఉంటుంది అని కూడా తెలియపరచడం జరిగింది. సో ఈ ఎలక్షన్స్ చాలా సమర్థవంతంగా ఎదుర్కొని మంచి నమస్కారం. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి నన్ను ఎంపిక చేసినందుకు నారా చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బృందరసింగ్ గారికి, లోకేష్ బాబు గారికి ఈ ఎన్నికల కార్యక్రమంలో భాగంగా నిన్న ఈస్ట్ ఈరోజు ప్రెస్లో కార్యకర్తలందరూ పలకరించి ఎమ్మెల్సీ ఎన్నికలకి కృషి చేయమని చెప్పి స్థానిక శాసనసభ్యురాలు మాధవ్ గారి ద్వారా ఈరోజు అందరినీ అభ్యర్థించారు. నేటి ప్రభుత్వం యొక్క పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. ఏ రకంగా పనిచేస్తుంది, వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి గాడి తెప్పి ప్రజలందరినీ భయప్రాంతం చేసి ప్రజా వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేసిన దగ్గర నుంచి ఒక్కొక్క దాన్ని కూడుకుంటూ అందరికీ సకాలంలో జీతభత్యాలు చెల్లించుకుంటూ ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చామో ఆ హామీలన్నింటినీ నెరవేర్చుకుంటూ పెన్షన్ 1వ తారీఖు కల్లా పెన్షన్గా 98% పూర్తి చేసుకునేలాగా పెన్షన్ నిర్వహించుకుంటాం. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 200 రూపాయలు చేసినటువంటి పెన్షన్ 2000 రూపాయలు చేసిన ఘనత, ఈ రోజున 4000 రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు. గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యక పరమేశ్వర అమ్మవారి దేవస్థానం ఔన్నత్యాన్ని ప్రతిబింబించేలా 103వ శ్రీమద్దేవి నవరాత్రుల మహోత్సవాలు ఈ నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్, ఉత్సవ కమిటీ చైర్మన్ ఈరంటి వరప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర తెలిపారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి ఉత్సవాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటుతో పాటు పార్కింగ్ సౌకర్యం కూడా కల్పించామని చెప్పారు. అలాగే 6.5 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా జనరేటర్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మంగళవారం గుడి ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమ్మవారి దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యేతో కలిసి ఉత్సవ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ప్రతిరోజు ప్రత్యేక అలంకరణతో భక్తులకి దేదీప్యమానంగా దర్శనమిస్తారని తెలియజేశారు. అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. అలాగే 12వ తేదీన జరిగే అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతుందని అన్నారు. ఈసారి అమ్మవారిని సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు పలు మంత్రులు దర్శించుకుంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పాదార్తి దుర్గారావు, చైర్మన్ నిడమానూరి సురేష్, నేరెళ్ల హరి, కోట శేషగిరి, కొనకల్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే అతి పురాతనమైనటువంటి 103 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయానికి సంబంధించినటువంటి దేవీ నవరాత్రుల ఉత్సవాల కోసం ఒక నూతన కమిటీని ఏర్పాటు చేసి గతంలో ఎప్పుడు జరగనటువంటి విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి నూతన కార్యవర్గం అనేక రకాలుగా
కార్యక్రమాలను తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా దేవీ నవరాత్రులకు సంబంధించినటువంటి ఉత్సవాలకు ఆత్మార్పణ దినోత్సవంగా ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాలు జరపాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి అమ్మవారి దేవస్థానాలన్నింటినీ కూడా ఒక ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని తీసుకోవాలని చెప్పి సూచించినటువంటి పరిస్థితులు. అందులో భాగంగా గుంటూరు నగరంలో పురాతనమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి సంబంధించినటువంటి ఉత్సవాలను మరింత వైభవంగా జరిపేటువంటి విధంగా ఇక్కడున్నటువంటి ఆలయానికి మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా గతంలో లేనటువంటి విధంగా ఇక్కడ అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలను కూడా ఈరోజు తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 100 సంవత్సరాల చరిత్రలో గతంలో ఎప్పుడైనా విద్యుత్తు లేకపోవడంతో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి లేకుండా ఈసారి నూతన కార్యవర్గం ఎంతో వ్యయ ప్రయాసాలకు లోనైనప్పుడు కూడా ఎంతో పెద్ద మనసు చేసుకొని దాతల సహకారంతో పెద్ద ఎత్తున ఈరోజు దాదాపు 6.5 లక్షల రూపాయలతో జనరేటర్ని కొని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి దాతల సహకారంతో రాబోయేటువంటి దేవీ నవరాత్రులు 9 రోజుల పాటు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఎంతో వైభవంగా నిర్వహించి 12వ తారీఖున జరగబోయేటువంటి గ్రామ ఉత్సవాన్ని మరింత వైభవంగా జరిపేటువంటి విధంగా ఆ రోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే కాదు దేశంలోనే వైవిధ్యమైనటువంటి అన్ని రకాల కళాకారుల్ని ఇక్కడికి రప్పించేటువంటి కార్యక్రమంతో పాటు ఈ సంవత్సరం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి అనడానికి ఎటువంటి సంకోచం లేదు. ఈ యొక్క గుంటూరు నగరంతో పాటు గుంటూరు జిల్లాలో ఉన్న భక్తులందరూ కూడా ఈ 9 రోజుల నవరాత్రి రోజు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకి పాత్రలు కాగలరని కూడా తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరం ఈ దసరా నవరాత్రులకు విశేషమైన సౌకర్యాలు కల్పించడం జరిగింది. భక్తుల సౌకర్యమే పరమావధిగా గుంటూరు తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు నజీర్ గారి ప్రత్యేక పర్యవేక్షణలో దాదాపు వారంలో 2 సార్లు ఈ దేవాలయాన్ని సందర్శించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులకి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అలానే ఆలయంలో అనేక రకాల మార్పులు తీసుకొచ్చి ఈ కరెంటు పోతే దానికోసం జనరేటర్ ఇవ్వాలే మీరు చూసుంటారో ప్రారంభించడం, అట్లానే ఈ యొక్క స్లాబ్ మరమ్మతులు ఏదైతున్నాయో ఈ హాల్ పెయింటింగ్స్ అన్నీ కూడా చేయడం, అలానే భక్తుల సౌకర్యార్థం త్వరగా అమ్మవారి దర్శనం కోసం కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం. ఈ యొక్క భక్తులు లైన్లో ఉన్నప్పుడు మన గుంటూరు తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ మహమ్మద్ నసీర్ గారి ఆధ్వర్యంలో వారు ఒక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఉత్సవ కమిటీ కూడా వారు కొన్ని సూచనలు చేశారు. ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి, అట్లా కాకుండా మీ ఉత్సవ కమిటీ ఈ ఉత్సవాలు చేసేటప్పుడు గుడికి శాశ్వతంగా గుర్తుండిపోయే రకంగా కార్యక్రమాలు చేపట్టమని చెప్పారు. దానిలో భాగంగా మనం గుడికి ఒక జనరేటర్ కొనుగోలు చేశాము. అట్లాగే గుడికి సంబంధించి రిపేర్లు కూడా కొన్ని మౌలిక వస్తువులు కూడా కల్పించాము. సుమారు 15 లక్షల రూపాయల వరకు మౌలిక వస్తువులు కల్పించాము. అట్లాగే ఉత్సవాలు కూడా వారి సూచనల ప్రకారం గతంలో కంటే ఘనంగా వైభవంగా జరగాలని చెప్పి వారి అభిప్రాయం ప్రకారం మేము దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాము. 3వ తారీఖు నుంచి కూడా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆ ఉత్సవాల్లో కూడా మనకి అతిథులుగా నజీర్ గారు ఆహ్వానం మేరకు గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, పురంధరేశ్వరి గారిని, అట్లాగే దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి గారిని వారిని కూడా ఆహ్వానిస్తున్నాము. వారు కూడా మన దేవస్థానానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందే అవకాశం ఉంది. అట్లాగే ఉత్సవ కమిటీ కూడా ఎక్కడా కూడా దేంట్లో కూడా తగ్గకుండా ఏదైనా సరే కొత్తదనంగా చేయాలనే ఉద్దేశం తలంతో చేస్తున్నాము. దానికి తగ్గట్టుగా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్నట్టు ఆలయంలో ప్రవేశించగానే ఓం నమో వెంకటేశాయ అనే పదం ఒక స్తోత్రం వినపడుతూ ఉంటుంది కంటిన్యూస్గా. అట్లాగే మన గుళ్ళో కూడా ఓం శ్రీ వాసమాంబ అనే స్తోత్రం పెట్టి మైక్ సెట్ అరేంజ్ చేశాము కొత్తగా. అట్లాగే
ఫొటోస్ కూడా ఇంతకుముందు ఉత్సవాలకు వచ్చిన భక్తులు ఫొటోస్ తీసుకునేవాళ్ళు. ఆ ఫొటోస్ రేపు ఎల్లుండో ఇచ్చేవాళ్ళు భక్తులకు అందాయి. అట్లా కాకుండా ఇప్పుడు ఫొటోస్ తీసుకున్నట్టు టెలిగ్రామ్ యాప్ ఒకటి క్రియేట్ చేశాము. ఆ యాప్లో వాళ్ళు ఎప్పటికప్పుడు ఫొటోస్ దిగిన తర్వాత వెంటనే యాప్లోకి అప్లోడ్ చేస్తాము. వాళ్ళు డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఒకటి ఏర్పాటు చేశాము. అట్లాగే కొత్తగా ఒక అమ్మవారి విగ్రహాన్ని పెట్టి సెల్ఫీ స్పాట్ లాగా అమ్మవారి విగ్రహంతో పాటు అందరూ వచ్చిన భక్తులు కూడా ఫోటోలు తీసుకునే సదుపాయం ఒకటి. వైఎస్ఆర్సీపీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు తెలిపారు. ఈ నెల 4వ తేదీన పార్టీ కార్యకర్తలతో సమావేశమై ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. జిల్లాలో వైఎస్ఆర్సీపీని మరింత పటిష్టం చేస్తామని తెలియజేశారు. గుంటూరులో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ప్రొక్లైనర్తో అర్ధాంతరంగా కూల్చివేశారని మండిపడ్డారు. చాలా చోట్ల ఘర్షణలు జరిగాయని అన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా వేధిస్తున్నారని అన్నారు. దాడులకి గురై నష్టపోయిన కార్యకర్తలకి అండగా ఉంటామని చెప్పారు. మాజీ మంత్రివర్యులు నాగార్జున గారిని నియమించడం జరిగింది. నన్ను గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు. దాన్ని పురస్కరించుకొని గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టం చేసేటటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలనేటువంటి ఉద్దేశంతో మేము పని ప్రారంభించబోతూ ఉన్నాం. దీనికి తోడుగా పల్నాడు, అదేవిధంగా గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గాలు, అఫ్కోర్స్ అవే జిల్లాలు, వాటికి పరిశీలకులుగా మాజీ ఎంపీ గారు, మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారిని కూడా నియమించడం జరిగింది. మేమిద్దరం గుంటూరు జిల్లాని పటిష్టంగా తయారు చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నాయకుల సహకారంతో కలిసికట్టుగా ముందుకు వెళ్లాలనేటువంటి దృక్పథంతో చాలా గట్టిగా పనిచేయాలి అనేటువంటి ఉద్దేశంతో మేము అది ఇందాకేదో కార్యక్రమం 4వ తారీఖున ఆల్మోస్ట్ ఆల్ మేము పదవి స్వీకరించకపోయినా స్వీకరించినట్టుగానే పని ప్రారంభించాం. మరింత వేగంగా మరింత పటిష్టంగా వెళ్లేందుకు కార్యకర్తలందరినీ ఒకసారి సమావేశపరచాలనే ఉద్దేశంతో మరి పెద్దలు శేషగిరిరావు గారు చెప్పినట్టుగా పార్టీ పెద్దల హైకమాండ్ కూడా ఒక సమావేశాన్ని నిర్వహించమన్నారు. దాన్ని మేము పదవీ స్వీకార సభ అని పేరు పెట్టుకున్నాం. 2 పదవులు ఆ రోజు నుంచి మేము స్వీకరించుకొని ముందుకు వెళ్తున్నామనేటువంటి సంకేతం ఇస్తూ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఆ మీటింగ్కి వస్తే కాస్త మనసు విప్పి మాట్లాడుకొని మళ్ళా పార్టీ పునర్నిర్మాణానికి ఏ విధంగా చేయాలనే దాని మీద ముందుకు వెళ్లాలనేటువంటి ఉద్దేశంతో 4వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఆ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. 4200 మంది ఒప్పంద కార్మికుల తొలగింపుపై పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈడీ వర్క్స్ భవనాన్ని ఒప్పంద కార్మికులు ముట్టడించారు. కుటుంబాలతో కలిసి ఆందోళనకి దిగారు. దీంతో ఇక్కడ భారీగా పోలీసులు, సిఐఎస్ఎఫ్ బలగాలు మోహరించాయి. పట్నం బజార్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించడం వివాదాస్పదంగా మారింది. కార్పొరేషన్ తీరుకి వ్యతిరేకంగా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎప్పట్లాగే పునర్నిర్మాణం చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకుని ఎన్ఎస్యుఐ నాయకులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎప్పట్లాగే ఏర్పాటు చేయకుంటే ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థి సంఘ నాయకులు తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుంటూరులో ఆందోళన జరిగింది. ఈ మేరకు యువజన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేపట్టారు. వేలాది మంది కార్మికులకి ఉపాధిని కల్పించే విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటు వ్యక్తులకి కట్టపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని అన్నారు. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించే ప్రక్రియకు స్వస్తి చెప్పకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. తిరుమల
ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడి వైసీపీ పాలనలో స్వామివారికి జరిగిన అపచారాన్ని మన్నించాలని కోరుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. దీనికి సంఘీభావంగా జన సైనికులు, వీర మహిళలు గుంటూరు కొత్తపేట ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోనపైన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కాపాడుతుందని అన్నారు. నెయ్యి కల్తీ నిందితుల్ని రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మేకల రవీంద్రబాబు, సికాబాలు, పాకనాటి రమాదేవి, బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర, కొరకల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏపీలో పాఠశాలలకి దసరా సెలవుల్ని ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీచర్ల అభ్యర్థుల్ని పరిగణలోకి తీసుకుని దసరా సెలవుల తేదీల్ని ఒక రోజుకు ముందుకు మార్చారు. తొలుత అక్టోబర్ 4 నుంచి 13 వరకు సెలవుల్ని ప్రకటించారు. ఉపాధ్యాయ సంఘాల నుంచి అభ్యర్థనలు రాక ఈ సెలవుల్ని అక్టోబర్ 3 నుంచి 13 వరకు మార్చారు. 14న పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. రైల్వేలో పనిచేస్తున్న 100 మంది ఉద్యోగులు రక్తదానం చేయడం అభినందనీయమని డివిజనల్ రైల్వే మేనేజర్ ఎం రామకృష్ణ తెలిపారు. గుంటూరు పట్టాభిపురంలోని డివిజనల్ రైల్వే కార్యాలయంలో జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని డివిజనల్ రైల్వే మేనేజర్ ఎం రామకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ రైల్వే మేనేజర్ ఎం రామకృష్ణతో పాటు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వై కిరణ్ కుమార్, రైల్వే చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్ మరియు మానవతా చైర్మన్ పావులూరి రమేష్ పాల్గొన్నారు. ఈ మేరకు వారు మాట్లాడారు. స్వచ్ఛందంగా 100 మంది రైల్వే ఉద్యోగులు ముందుకొచ్చి రక్తదానం చేయడం ఇదే మొదటిసారని తెలియజేశారు. పేద రోగులకు వైద్యం అందిస్తున్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ కి 100 యూనిట్ల రక్తాన్ని అందించడం ద్వారా అత్యవసర వైద్య సేవలకి తోడ్పడుతుందని చెప్పారు. ప్రతి సంవత్సరం జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం రోజున రక్తదాన శిబిరాలను డివిజనల్ రైల్వే కార్యాలయంలో నిర్వహిస్తామని, తద్వారా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ బలోపేతమవుతుందని చెప్పారు. ప్రజలలో రక్తదానం పట్ల అపోహల్ని తొలగించి ప్రజల్ని జాగృతుల్ని చేయడం ద్వారా స్వచ్ఛంద రక్తదాతలు ముందుకు వస్తారని అన్నారు. 18 నుంచి 60 సంవత్సరాల మధ్య గలవారు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తాన్ని దానం చేయొచ్చని చెప్పారు. దాదాపుగా 20 మంది ఇక్కడ వాలంటీర్స్ ఆల్రెడీ వచ్చి ఉన్నారు. ఇది 4 o'clock వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. మాకు రైల్వే తరపు నుంచి ఇది ఒక ప్రత్యేకత. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం జీజీహెచ్ హాస్పిటల్ తోటి కొలాబరేట్ చేసి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం ఇది తొలిసారి. సో ఇట్స్ ఎ గ్రేట్ ఓపెనింగ్ ఫర్ రైల్వేస్ టువర్డ్స్ దిస్ నోబెల్ కాజ్. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మనం ఇలాగే కొలాబరేట్ జీజీహెచ్ హాస్పిటల్తో చేస్తూ ప్రజలకు ఇట్లాంటి సేవ అందించడం అనేది మాకు చాలా గర్వకారంగా ఉంటుంది. ఈ సంవత్సరం నుంచి మనం లెట్ us take a pledge to cooperate with the GGH and participate in this blood donation camp. And I compliment GGH Hospital superintendent and other senior doctors for taking up this noble cause and inviting approaching railways to be part of their bigger organization goal. Chala thank you and very great of you, and also to the Lakshman Rao garu, రైల్వే ఎంప్లాయీస్ మేనేజర్ గారు, ఏడీఎం గారు ఉన్నారండి. వీళ్ళ మానవతా సంస్థ కూడా మనతో పాటు ఉన్నారు. జన విజ్ఞాన వేదిక ప్రెసిడెంట్గా ఉన్న లక్ష్మణ్ రావు గారు కూడా మనతో ఉన్నారు. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్కి రక్తం డొనేట్ చేయడానికి ముందుకు వచ్చినందుకు ముందుగా ఈ రైల్వే సిబ్బంది అందరికీ, రైల్వే ఎంప్లాయీస్కి దాన్ని అలౌ చేస్తున్నందుకు వాళ్ళ మేనేజర్ గారికి వీళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. రక్తం ఆవశ్యకత అయితే మాత్రం వాళ్ళు చాలా ఉంది. వాళ్ళ వందలాది పేషెంట్లు వాళ్ళ రక్తం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మా గవర్నమెంట్ హాస్పిటల్లో చాలామంది కడుపేద వాళ్ళు వస్తున్నారు. ఎస్పెషల్లీ మాతా శిశు విభాగంలో డెలివరీ అప్పుడు రక్తం అవసరమైనప్పుడు రక్తం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క డెలివరీకి దాదాపు మనకి నెలకి దాదాపు 200 ప్యాకెట్లు అవసరం ఉంది అక్కడ. అలానే క్యాన్సర్ ఆపరేషన్లు కానీ, గుండె ఆపరేషన్లు కానీ చేసినప్పుడు రక్తం అవసరం ఉంటుంది. రక్తానికి ఇంకొక ప్రత్యామ్నాయం లేదు కాబట్టి రక్తానికి రక్తమే ఇవ్వాలి కాబట్టి వాళ్ళ ప్రజలందరూ కూడా చైతన్యవంతులై వాళ్ళ ప్రజలను తోటి ప్రజలను కాపాడటానికి రక్తం ఇస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తాను. అలానే మానవతా సంస్థకి, అలానే లక్ష్మణరావు గారికి, రైల్వే ఎంప్లాయీస్కి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తాను. డిఆర్ఎం గారి ఆఫీస్లో రైల్వే అధికారులు మన మానవతా స్వచ్ఛంద సంస్థలో ఉన్నటువంటి బ్లడ్ డొనేషన్ చైర్మన్ శ్రీ గురువారెడ్డి గారి ప్రోద్బలంతో వారు కోఆర్డినేట్ చేశారు రైల్వే ఎంప్లాయీస్ని, అధికారులని.
జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు డాక్టర్ సురేష్ గారితో కోఆర్డినేట్ చేసి ఈరోజు రైల్వే అధికారులు వారి సిబ్బంది ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయటం, మానవతా దాన్ని కోఆర్డినేట్ చేయటం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా అన్ని సంస్థల ద్వారా ఈ రక్తదాన శిబిరాలని తీసుకెళ్ళడానికి మానవత ముందుంటుందని, కోఆర్డినేట్ చేస్తుందని, ఎక్కువ బ్లడ్ డొనేషన్ చేసేలాగా సమాజంలో మేము మా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుస్తాం. సోలార్ విండ్ పవర్ ఉత్పత్తి చేయడం ద్వారా 7 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు. సీఎం చంద్రబాబు వెల్లడి. తిరుమలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రేపు ప్రాయశ్చిత దీక్ష విరమణ. పటిష్టమైన ఏర్పాట్లు చేసిన పోలీసులు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడీపీ సమాయత్తం. కూటమి అభ్యర్థిగా ఆలపాటి గెలుపుకి సమిష్టిగా పనిచేస్తామని ఎమ్మెల్యే మాధవి వెల్లడి. తిరుమల కల్తీన ఈ వ్యవహారంలో సంచలన నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం. సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.